మరి ఈరోజు షిరిడి సాయినాథుని మనం దైవంగా ఆ మహానుభావుడు సహజ స్థితిలో ఉన్నాడు కాబట్టి పూజిస్తూ ఉన్నాము. ఒక చిన్న ప్రశ్న వేసుకుంటాం. ఎప్పుడైనా మనము సాయినాథుడి సన్నిధికి వస్తూనే ఉంటాం. ఎప్పుడు ఆయన దగ్గర కూర్చో ఉంటాం, చక్కగా ఆయన భజన చేస్తాము, లేకపోతే ప్రేయర్ చేస్తాము, ఇంకోటి చేస్తాము, హారతిలో పాల్గొంటాము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడైనా ఆలోచించామా? ఎందుకు? ఏంటి ఆలోచన అంటే, నేను సాయిలాగా కావాలని చెప్పి ఆలోచన వచ్చిందేమో ఆలోచించండి. ఏ విధంగా అయితే సాయిని అందరూ పూజిస్తూ ఉన్నారో, ఏ విధంగా అయితే సాయి అద్భుతంగా జీవించాడు ఈ లోకంలో, మరి నేను కూడా అలా జీవిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావన మనకు వచ్చింటే అప్పుడు సాధన ప్రారంభమవుతుంది మనలో. మరి మనకు ఆ భావనే రాదు. మన ఆలోచన ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కోరికల పుట్టతో వస్తాము, కోరికల చిట్టాతో వస్తాము. ఈ కోరికల చిట్టా అంటే ఏంటి? ఇదంతా బాహ్య స్మృతి, బయట ప్రపంచం. బయట ప్రపంచంతో ఎన్ని నాళ్ళు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ఉన్నా కూడా మనము దుఃఖంతో ఉంటాం తప్ప మనకెప్పుడు కూడా ఆనందం అనేది లభించదు. ఎవరైనా ఆలోచించండి, నా బిడ్డ సాయిలాగా కావాలని చెప్పి ఆలోచన వస్తుందా? మనకు ఆలోచించండి అమ్మా. సాఫ్ట్వేర్ కావాలని ఆలోచన వస్తుంది. వెరీ గుడ్. నా బిడ్డ సాఫ్ట్వేర్ కావాలని చెప్పి ఆలోచన వస్తుంది తప్ప నా బిడ్డ ఒక సాయి కావాలని చెప్పి ఆలోచన మనకు రాదు. మరి సాఫ్ట్వేర్ కావాలని చెప్పి ఆలోచన వస్తుంది. మరి సాఫ్ట్వేర్ అంటే ఎంత దుఃఖం ఉందో మనకు తెలియదు. అది మరి ఇక్కడ సహజత్వం ఉంది, ప్రశాంతత ఉంది, అక్కడ దుఃఖం ఉంది. ఆ దుఃఖాన్ని కూడా, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటే కూడా ఒక పరమ పవిత్రమైనటువంటి సాధన, ఏదో ఒక సాధన చేస్తూ ఉంటే వారికి కూడా ప్రశాంతత అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మన మనస్సు బాహ్య ప్రపంచంలో, బాహ్య స్మృతులతో, బయట ప్రపంచంతో ఎప్పుడు చూడండి బయట ఉంటుంది. ఎప్పుడు మనస్సు, లేకపోతే దేహం పట్ల ఆలోచన ఉంటుంది, లేకపోతే ఏదో ఒక సంథింగ్ విషయం, ఒక వస్తువు, ఇంకొకటో అది కావాలని చెప్పను, ఇది కావాలని చెప్పను. ఈ మూడింటి చుట్టూ మనస్సు తిరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుండి తిరుగుతుంది? మనం నిద్ర లేచినప్పటి నుండి తిరుగుతుంది, మనం మేల్కొన్నప్పటి నుండి తిరుగుతుంది. మనం ఎప్పుడు మేల్కొంటాము? ఎప్పుడైతే మన మనసు మేల్కొంటుందో మనం మేల్కొంటాము అని. మనసు ఎప్పుడు మేల్కొంటుంది? ఉదయం నిద్ర లేస్తున్నట్లే మనసు అప్పటి నుండి ప్రారంభమవుతుంది మన కథ. ఎక్కడి వరకు జరుగుతుంది? అప్పటి నుండి మనం పడుకునేంత వరకు, గాఢ నిద్రలో వెళ్ళేంత వరకు, అక్కడ వరకు మన జీవితము, ఈ ప్రయాణము బయట ప్రపంచంతో లీనమై కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ మహానుభావులందరూ ఒకటే చెప్తారు, ఏంటంటే నువ్వు ఎంత బయట ప్రయాణించినా కూడా నీకు ఆనందం అనేది దొరకదు. నీకు ఆ సహజ స్థితి, లేకపోతే ఆ పరమానంద స్థితి ఎప్పుడు దొరుకుతుందంటే ఒకటే, ఎప్పుడంటే నీ లోపలికి నువ్వు ప్రయాణిస్తేనే నీకు అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మానంద స్థితి, ఆ సహజ స్థితి, ఆ పవిత్ర స్థితి, ఆ దైవ పదార్థమైనటువంటి ఆ భావన, ఆ ఎరుక నీకు లభిస్తుంది అని చెప్పి వీళ్ళందరూ మనకు తెలియజేశారు. అందుకే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని మాటలు విన్నా, ఎన్ని ప్రవచనాలు మనము వినినా, ఎన్ని పుస్తకాలు చదివినా, మన అంతరంగంతో మనము స్పృశించకపోతే మనకు ఆనందం అనేది లభించదు. మరి అంతరంగంతో మనము స్పృశిస్తేనే మనము సహజ స్థితికి చేరుకుంటాము. ఇది అక్షర సత్యం. ఇది
మన అంతరంగంతో మనం స్పృశించకపోతే ముమ్మాటికి ఎన్నాళ్ళకైనా కూడా ఏ సాధన చేసినా, బాహ్య సాధన ఎన్ని చేసినా కూడా మనకు వచ్చేటువంటి ఆనందం ఏంటంటే స్వల్పకాలిక ఆనందం మాత్రమే. అంటే ఆ క్షణం మాత్రమే మనం ఆనందంగా ఉంటాము. మరో క్షణమే వెంటనే మనకి ఏమొస్తుంది? ఏదో ఒక దుఃఖం వస్తుంది మనకు. అందుకే మనం ఎప్పుడూ కూడా గంటలు గంటలు అవసరం లేదు. రోజుకు 24 గంటలు, ఉదయము 1 గంట, సాయంత్రం 1 గంట మరిచిపోకుండా ఎక్కడికి వెళ్ళాలండి? మనలోకి మనము చేస్తున్నాడు ప్రయాణించాల్సిందే. ఆ అంతరంగా ఆ స్మృతులతో మనము లయం కావాల్సిందే. మన మనసును తీసుకెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి దైవ పదార్థంతో ఏకం చేయాల్సిందే. మరి ఇప్పుడు డౌట్ రావచ్చు మనకు, ఎలా సార్ మన మనసు దైవ పదార్థం అంటే ఏంటి అంటే ఏమి లేదు, సింపుల్. ఎప్పుడైతే మన ఆలోచనలు పడిపోతాయో, మన ఆలోచనలు కుదురుగా జీరో అయిపోతుందో, మన ఆలోచనలు శూన్యమైపోతాయో, అప్పుడు మనమే దైవ పదార్థం. మన మనసే పూర్తిగా ఆత్మతో లయమై ఉంది అని, ఆత్మగా నిలిచిపోయి ఉంది. ఎప్పటి వరకు? ఎప్పుడైతే మన ఆలోచనలు జీరో అయిపోతుందో. అందుకే మహానుభావులు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, ఏంటంటే ఈ బాహ్య ప్రపంచంలో ఎన్ని రోజులు ప్రయాణిస్తావు, అక్కడ ఏముంది నీకు? దుఃఖమే ఉంది కదా. ఈశ్వరుడికి తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలని చెప్పని. మరి ఎంత ఇవ్వాలో మనకు తెలుసు, ఎంత పొందాలో ఆయనకి తెలుసు, ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనకు రావాల్సిందంతా ఖచ్చితంగా మన వాటా అంతా 100% వచ్చి తీరుతుంది ఈ లోకంలో. దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మనకు రానిది ఏనాటికి మనకు అందదు, అందినా కూడా అది మనం అనుభవించలేము. ఇది అక్షర సత్యం. మరి దీన్ని ఎప్పుడు ఎరుపులో ఉంచుకోవాలి. ఏంటి? ఓహో, మనకు రావాల్సింది ఖచ్చితంగా ఈ జన్మలో మనకు అందుతుంది, అందాల్సిందే. దానికి ఎవ్వరూ ఏంటి ఇంక ఏమి ఆలోచించాల్సిన పని లేదు. కానీ అది దానికోసం కొంత శ్రమిస్తూ మనం పొందాల్సింది, మనం జీవించాలి కాబట్టి దానికోసం మనం చేయాల్సినటువంటి ఏదో ఒక కర్మ, వ్యవసాయము, ఉద్యోగము, వ్యాపారం చేసుకుంటూ 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 దాంతో పాటుగా ప్రతిరోజు ఏం చేయాలంటే మర్చిపోకుండా మన అంతరంగాన్ని మనము స్పృశించాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బాహ్యంలో పడినటువంటి ఈ అసహజమైనటువంటి విషయాలతో మనము లయమై ఉంటాం కాబట్టి ఎప్పుడైతే మన అంతరంగంతో మనం స్పృశిస్తామో అద్భుతమైనటువంటి అసహజ స్థితికి మనం చేరుకుంటాం. ఆ సహజ స్థితే నిజమైనటువంటి దైవత్వము. ఈ భగవద్గీత. సో దైవత్వం అనుభవించాల్సిందే ప్రతి ఒక్కరు. అది అమృతం. అది ఒక అమృత భాండాగారము. అది సాధన చేస్తూ 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 ఉంటే, ఒక బావిలో నీరు ఊరితే ఆ ఊరుతూ ఉంటే ఓట ఎంత అద్భుతంగా ఉంటుందో, అది తోడుతూ ఉంటే నీరు ఏమైతే ఊరుతూ ఉంటుంది. మరి ఆ విధంగా మనం సాధన చేస్తూ 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 ఉంటే ఆ తీయటి ఊట ఎంత అద్భుతంగా ఉంటుందో మన జీవితం కూడా అంత అమృతం అమయమైపోతుంది. అందుకే మిత్రులారా, ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మన సహజ స్థితిలోకి మనము తొంగి చూడాలి. తొంగి చూడాలి అంటే దానికి ఏదో ప్రయోగాలు చేయాల్సిన పని లేదు. హాయిగా కూర్చోవాలంతే. ఏం చేయాలి? హాయిగా కూర్చోవాలి. హాయిగా కూర్చోవాలి. ఏమి చేయాల్సిన పని లేదు. ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. ఏమో చేయడం పరధ్యానం. ఏమీ చేయకుండా ఉండడం ఏమంటారండి? ధ్యానం అంటారు. ఏమో చేయడం కోసం ప్రయత్నం చేయడం ఏమంటారు? పరధ్యానము అంటారు. ఏమో చేయడం బయట, ఏమీ చేయకుండా ఉండడం లోపల. అందుకే భగవాన్ రమణులు చెప్పేవారు ఏంటంటే, ఎప్పుడు వెళ్ళినా అందరికీ ఒకటే చెప్పేవారు ఏంటంటే సుమోవకారం అని చెప్పేవాడు, గుమ్మును కూర్చో అని చెప్పేవాడు. ఆయన కాన్సెప్టే అది, ఆయన చెప్పినటువంటి బోధే అది. ఒకే ఒక మాట, హాయిగా కూర్చో. అదే మెడిటేషన్, అదే ధ్యానం, అదే అంతరంగ స్పృశ, అదే సహజత్వం, అదే ఆనందం, అదే బ్రహ్మానందం, అదే దైవస్థితి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ప్రతి శనివారం మనం మర్చిపోకుండా ఆ సహజ స్మృతిని
ఆ అమృతతుల్యమైనటువంటి ఆనందాన్ని మనము కొంత సమయము అనుభవించడం కోసము పరమ పవిత్రమైనటువంటి సాయినాథుడి యొక్క దివ్య పాద పద్మములతో మనం కూర్చుంటూ ఉన్నాం. ఒకసారి ఆయన గట్టిగా మన స్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. అందరికీ సాయినాథుడే సదారక్ష. సార్ మెడిటేషన్కి కొత్త పంత అంటే నాకు కూడా ఐడియా లేదు. ప్రతి శనివారము ఏదో ఒక కొత్త టాపిక్. బుధవారము మ్యాటర్ టైప్ చేసి నాకు పంపిస్తే సహజత్వమే దివ్యత్వం. ఎంత గొప్పవాడు అంటే మొత్తం జీవితం మొత్తం దాంట్లోనే ఉంది, రహస్యం మొత్తం దాంట్లోనే ఉంది. సహజత్వమే దివ్యత్వం. చిన్న ఉదాహరణ మీకు, మన బాడీలో చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కడుపు ఉంది, కళ్ళు అని ధైర్యం వస్తుంది. ఉన్నట్టు చెంపబెట్టుకుంటున్నట్లుగా ఒక స్థితి ఆవిరిలాగా వెళ్ళిపోయి ధైర్యం వచ్చేస్తుంది. ఏమంటే ఎక్కడికి వెళ్ళినా నాకు బాబా తోడు ఉంటాడు అని ఒక ధైర్యం వచ్చేస్తుంది. అప్పుడు అతడు కోల్పోయిన సహజత్వాన్ని మళ్ళీ తీసుకుంటాడు. అదే ఆనందంతో ధ్యానం చేసుకుంటూ తన జీవితాన్ని పూర్తిగా ఒకే ఒక్క విషయం బాబా చెప్పింది, ఆ ఒక్క విషయంతో తన జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు. కాబట్టి మహానుభావులు ఎందరో ఎవరైనా సరే ఏదో ఒక మంచి విషయాన్ని అందిస్తానే ఉంటారు. మనం మొట్టమొదటి చేసే పని ఏమిరా అంటే అన్ని విషయాల్లో చెడు చూడకూడదు ఎప్పుడు కూడా, కానీ మంచినే చూడాలి. అప్పుడు ఏ విషయంలో అయినా కూడా కానీ మనకు మంచే కనిపిస్తుంది. కాబట్టి సహజత్వాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ప్రతిరోజు ఇంట్లో చేయండి ధ్యానం. అవకాశం ఉంటే వచ్చి బాబా ఊళ్ళో చేయండి. ప్రతి శనివారం సాధనంత వరకు పక్కన వాళ్ళని వీళ్ళు తీసుకొస్తే ఒక మంచి విషయం వెళ్ళేటప్పుడు కూడా ఆ విషయాలు మాట్లాడుకుంటాం. కాబట్టి మనకి ఏదో ఒక మంచి విషయం తెలుస్తూ ఉంటుంది, మన జీవితం పురోగతి వైపు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ సన్నిధిలో బాబాను కలుసుకుంటూ ఆశిస్తాన్ని చేసుకొని సద్గురునాథ మాజా సాయినాథ వాంఛాహి తత్వాంఛాది ఫలా విలాత निर्गुणाची स्थिति कैसी आकार आली बाबा आकार आली सर्वकटी परू निवृत्ति साई माऊली ओवाळू आरती माझ्या सद्गुरुनाथ माझ्या साईनाथ पांचाही तत्वांच्या दीपला विलाहाता रजतम सत्वरी माया प्रसावली बाबा माया प्रसावली माये जी पोटी कैसी माया उद्भवली ओवाळू आरती माझ्या सद्गुरुनाथ माझ्या साईनाथ पांचाही तत्वांच्या दीपला विलाहाता सागरी कैसा केलु मांडिला बाबा केलु मांडिला केलोनिया केलो अवघ विस्तारा केला ओवाळू आरती माझ्या सद्गुरुनाथ माझ्या साईनाथ पांचाही तत्वांच्या दीपला विलाहाता ब्रह्मांडीची रचना कैसी दाखविली डोला बाबा दाखविली डोला तुका मने माझ्या स्वामी कृपाळू बोला ओवाळू आरती माझ्या सद्गुरुनाथ माझ्या साईनाथ पांचाही तत्वांच्या दीपला विलाहाता पुन्हा
అయ్యో అది చెప్తుంది ఇంకా చాలా నేర్చుకోవాలి చెప్పేసి అమ్మా ఇంకా బెటర్